హరిత గారు నమస్తే. స్వప్న గారు, సో హ్యాపీ టు సీ యూ. మీటు అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీ క్లినిక్ అండ్ యువర్ సలాన్. క్లినిక్. క్లినిక్ సలాన్ కలిసి ఉండడం చాలా రేర్ కాంబినేషన్. ఇట్స్ వెరీ నావెల్ ఐడియా. సో మిమ్మల్ని ఒక వెరీ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ గా పలకరిద్దామని వచ్చాం. విత్ యువర్ పర్మిషన్. అయ్యో, కెన్ వి? మోస్ట్ వెల్కమ్, ప్లీజ్. రైట్, రండి. అద్భుతమైన సామ్రాజ్యంలోకి వచ్చినట్టుంది. యూ షుడ్ ఫీల్ లైక్ ఎ కింగ్ ఆర్ ఎ క్వీన్. బ్యూటీ ఇండస్ట్రీ మిమ్మల్ని కోరుకుందా, మీరే బ్యూటీ ఇండస్ట్రీని కోరుకున్నారా? నేను అసలు ఏది కోరుకోలేదు. మీరు అసలు ఈ క్లినిక్ ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి, ఒక డర్మటాలజిస్ట్ ని మీరు ఇక్కడ పెట్టాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? క్లయింట్స్ ఎక్కువ అవుతా ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని కంప్లీట్ గా మేము జీరో చేయలేకపోతున్నాం, న్యాయం చేయలేకపోతున్నాం అనిపించింది. సో వి థాట్ ఓకే, లెట్ మీ ఇంట్రడ్యూస్ దిస్ క్లినికల్ వింగ్ ఆల్సో. ఈ డర్మాట్ వింగ్ ఇంక్లూడ్ చేయాలి అండ్ ఎవ్రీ క్లయింట్ హూ ఈస్ స్టెప్పింగ్ ఇన్ షుడ్ బి 100% సాటిస్ఫైడ్ అని ఒక మోటోతోనే ఈ కాంబినేషన్లో స్టార్ట్ చేస్తాం. ఎంత స్కిల్ సెట్ ఉంటే ఇంత పెద్ద బిజినెస్ మేనేజ్ చేస్తారు? ఇట్స్ ఆల్ విల్ పవర్ అండి. స్టాండర్డ్ ప్రాసెసెస్ మీ స్టాఫ్ కి మీరు ట్రైనింగ్ ఇవ్వడంలో మీ ఎక్స్పీరియన్స్ తోటి ఎలా చెప్పారు? వాట్ డిడ్ యూ టెల్ దెమ్ ఇస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్ సర్వీస్. మీ దగ్గర ఫ్రాంచైజింగ్ కూడా తీసుకొచ్చండి? పాన్ ఇండియా వే స్టార్టింగ్ ఫ్రాంచైజ్. మహిళలకు ఏం చెప్తారు హరిత గారు? అంటే వాళ్ళ ప్యాషన్ వాళ్ళు చూసుకుని వాళ్ళు కనుగొనడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ అండి, వీ కెన్ డూ ఎనీథింగ్ అండి. మనకి ఆ లోపల చెయ్యాలి అని ఒక కసి ఉండాలి. ఆర్గనైజ్డ్గా మనం వెళ్ళగలిగితే మాత్రం. కొలమానం ఏంటంటే మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలన్నా మీ ఉద్దేశం? మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫినాన్షియలీ మనం కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే విల్ బి రెడీ టు ఫైట్. ఫినాన్షియల్గా మనం లో ఉన్నాం అనుకోండి, ఏ ప్రాబ్లం కూడా చాలా పెద్ద కొండలా కనబడుతుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై స్పెషల్ ఇంటర్వ్యూ క్వీన్. ఇవాళ మన క్వీన్ ఎవరంటే, అందం ఆనందం కలిసి ఉంటాయని అంటుంటారు. తనలోని అందాన్ని, అంతఃసౌందర్యాన్ని, పవర్ని అన్నిటినీ కనుగొని ఒక సక్సెస్ఫుల్ సలాన్ అండ్ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసిన ఆంటర్‌ప్రెన్యూర్, గార్జియస్ బ్యూటిఫుల్ ఉమెన్ హరిత రెడ్డి గారితో మాట్లాడబోతున్నాం. నిజానికి హివాగా అనే పేరు వినంగానే ఎక్కడో మనం వేరే విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ ప్రాంగణంలోకి రాగానే నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఐ యాక్చువల్లీ ఇన్ హైదరాబాద్ అని అనిపించింది అనమాట. హివాగా సలాన్ అండ్ క్లినిక్ ఏంటంటే, క్లినిక్ని సలాన్ని ఒకచోట చేర్చడం వల్ల మామూలుగా స్కిన్ డీప్గా ఉండే బ్యూటీ మాత్రమే కాకుండా ఇంకా ఇంటర్నల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వాటిని అక్కడికక్కడే పరిష్కరించి అందరినీ అందంగా అయ్యే కార్యక్రమంలో వారికి అసిస్ట్ చేస్తూ తోడ్పడుతున్న హరిత రెడ్డి గారు. షీఈస్ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. లెట్స్ మీట్ హర్. హరిత గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ఉండబట్లేక అంటున్నాను, మీరు లక్షణంగా లక్ష్మీదేవి లాగా ఉన్నారు. అయ్యో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా ఒక సలాన్ అండ్ క్లినిక్ ఆంటర్‌ప్రెన్యూర్ అంటే మామూలుగా అల్ట్రా మోడర్న్గా ఉండాలని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మీరు చాలా ట్రెడిషనల్గా ఉన్నారు. సో టెల్ us, ఈ రెండు ఎలా కలగలిసి మీకు కుదిరే? కలగలిసి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వడం ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అండ్ శారీస్ ఇస్ మై ప్యాషన్ అండి. నాకు చీరలు అంటే చాలా ఇష్టం. సో యా, అది తెలుస్తుంది. ఆ కాంబినేషన్లో ఇట్స్ లైక్ దట్. అంటే ఇంత బ్యూటీ ఇండస్ట్రీలో కూడా ఐ లైక్ టు వేర్ శారీస్. దట్ ట్రెడిషనల్ లుక్ is my favorite kind of thing. Favorite kind. You look lovely actually. Chala. Thank you so much. So actually beauty industry is a very beautiful place to be and a very tough place to be. Yes, very true. So మీకు ఏమనిపిస్తుంది అంటే, ఒక కాలింగ్ అర్థం అవుతుంది కదా మీకు, ఎక్కడ చూసినా ఇక్కడ వినాయకుడు, అక్కడ దేవుడి ఫోటోలు కనిపిస్తున్నాయి. సో మీరు పరిశీలించుకుంటే బ్యూటీ ఇండస్ట్రీ మిమ్మల్ని కోరుకుందా, మీరే బ్యూటీ ఇండస్ట్రీని కోరుకున్నారా? బ్యూటీ ఇండస్ట్రీ అని కోరుకుందేమో, నేను అసలు ఏది కోరుకోలేదు. ఇట్ హ్యాపెండ్ అండి. లైఫ్ టర్న్డ్ అవుట్ టు బీ లైక్ దిస్. అండ్ ఏదో ఒకటి చేయాలి, సంథింగ్ నేను అచీవ్ చేయాలి లైఫ్లో, ఎర్న్ చేసుకోవాలి. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఎర్నింగ్ చాలా అవసరం. సో ఇండస్ట్రీలోకి రావడం జరిగింది అంతే. సో నేనేం ఫీల్ అవుతానంటే, కస్టమర్ ఎనీ క్లయింట్ కమింగ్ ఇన్ స్టెప్ ఇన్ అవగానే ఇట్ షుడ్ బి హోమ్ ఆఫ్టర్ హోమ్ లాగా. సో ఎనీ ఆఫ్ మై క్లినిక్స్, ఇప్పుడు అన్ని బ్రాంచెస్లో ఒక 5 బ్రాంచెస్లో ఉన్న క్లినిక్స్ కూడా ఇలా డిజైన్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, దే షుడ్ ఫీల్ సో కంఫర్టబుల్, సో రిలాక్స్. ఇక్కడికి దానికే వస్తారు.
ఆల్మోస్ట్ 50% రిజల్ట్ కోసం చూసుకోగలిగిన 50% ఒక రిలాక్సేషన్. Right. సో ఆ రిలాక్సేషన్, ఆ పాజిటివ్ వైబ్, ఆ ప్రశాంతత కోసం, సో ఇట్ ఈస్ డిజైన్ లైక్ దిస్. కనిపిస్తుంది అక్కడ బుద్ధుడు. Yeah. అట్ ద సేమ్ టైం మీరు అసలు ఈ క్లినిక్ ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి, ఒక డర్మటాలజిస్ట్ ని మీరు ఇక్కడ పెట్టాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? సో యాక్చువల్గా స్టార్టింగ్ ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ ప్రాపర్ సలూన్ అండి, అండ్ స్మాల్ క్లినికల్ టింట్ లైక్ కొంచెం స్కిన్ ట్రీట్మెంట్స్ అండ్ పర్మనెంట్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. బట్ సలూన్ సర్వీసెస్ డీప్గా ఉన్న స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయలేవు. సో రెగ్యులర్గా క్లయింట్స్ ఎక్కువ అవుతూ ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా మేము జీరో చేయలేకపోతున్నాము, న్యాయం చేయలేకపోతున్నాం అనిపించింది. సో వీ థాట్ ఓకే లెట్ మీ ఇంట్రడ్యూస్ దిస్ క్లినికల్ వింగ్ ఆల్సో, ఈ డెర్మాట్ వింగ్ని ఇంక్లూడ్ చేయాలి, అండ్ ఎవ్రీ క్లయింట్ హూ ఈస్ స్టెప్పింగ్ ఇన్ షుడ్ బి 100% సాటిస్ఫైడ్ అని ఒక మోటోతోనే ఈ కాంబినేషన్లో స్టార్ట్ చేసుకున్నాం. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు క్లినిక్ అన్నా ఉండాలి, సలూన్ అన్నా ఉండాలి. అసలు సలూన్లో క్లినిక్ ఏంటి, డర్మటాలజిస్ట్ ఎట్లా వర్క్ చేస్తారు అని. ఇన్ all the clinics, all the 5 centers, we have a proper dermatologist landi. Yeah, they under any clinical treatments, any skin treatments, hair treatments, any lasers anta kuda వాళ్ళ అండర్ లోనే జరుగుతుంది అన్నమాట. ఓకే. అండ్ చాలా తక్కువ టైం లోనే మీరు చాలా మందిని ఆకట్టుకోగలిగారు. హివాగా ఇస్ యాక్చువల్లీ ఫిలిపినో వర్డ్ కదండి? Yes, it's a Philippine word. It's a place of wonders. Place of wonders. So what wonders do you do here? I know that అంటే you dermatologist ఉన్నారు, of course salon services అన్నీ ఉన్నాయి, but what is your favorite మీరు that you claim and say ఇది మాది అని చెప్పే? సో ఇది మాది అనుకోటప్పటికి బ్రాండ్స్ అండి, ద బ్రాండ్స్ వి యూస్. అసలు మేము సెటిల్ అవ్వము ద బేసిక్ బ్రాండ్స్కి కానీ అండ్ కస్టమర్ సర్వీస్కి కానీ. చాలామంది రకరకాల ప్లేసెస్ నుంచి బ్యూటీషియన్ ఆర్ హెయిర్ డ్రెస్సర్ ఆర్ క్లినికల్ పర్సన్ ఎవ్రీ వన్ ఎక్కడి నుంచో వాళ్ళు ట్రైన్ అయ్యి మన దగ్గరికి వస్తారు. బట్ అగైన్ హివాగాలో ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడ సిస్టమ్ క్లయింట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాట్ ప్రొడక్ట్స్ టు బి యూస్డ్. ఇప్పుడు మాకు నా ప్రొడక్ట్స్ అన్ని చూస్తే మీకు డిస్ప్లేలోనే ఉంటాయి, అవే యూస్ చేయడం జరుగుతుంది. సో వాట్ వీ టాక్ దే యూజ్ అనమాట. సో అల్టిమేట్గా ఏంటంటే బ్రాండ్ ఎప్పుడైతే వాడతామో the results are the same and the client is happy. So my motto from the day one నుంచి, నేను ఫస్ట్ చిన్న సలూన్ వైజాగ్లో పెట్టినప్పటి నుంచి కూడా my motto is I wanted to go with the proper brands. ఏది కూడా I use monodos products, అందులో ఇందులో అట్లా క్రీములు రాసేసి ఆ కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి లేదు. అండ్ 2020లో కోవిడ్ స్టార్ట్ అయింది, బట్ నేను 2018లో క్లినిక్ ఓపెన్ చేసినప్పటికీ we started with disposables. Yes, అప్పుడే హివాగా is known for disposables అన్నమాట. అంటే హెయిర్ కట్ చేసినప్పుడు కానీ, ఫేషియల్ గౌన్స్ కానీ, everything is with disposables. So that hygiene I wanted to maintain from the day one. రైట్. ఏదో అంటే సలాన్ అంటే చిన్నగా రూమ్ లో ఒక 4 సర్వీసెస్, ఒక 2 రకాల ఫేషియల్స్ అవి కాదు. ఇక్కడ ఒక పెద్ద టీమ్, ఐ థింక్ చాలా స్టాఫ్ ఉంటారు కదా మీకు, ఇది ఇంత పెద్ద క్లినిక్ నడపాలంటే. ఆల్ ఓవర్ 250 స్టాఫ్ ఉన్నారు. 250 ఆల్ ఓవర్. ఎలాగండి అసలు, ఎలా మీరు అంటే మీరు MBA చదువుకున్నారా లేక? ఏం చదువుకోలేదు, నేను డిగ్రీ చేశాను అంతే. కానీ సహజంగా మీకు ఎంత స్కిల్ సెట్ ఉంటే ఇంత పెద్ద బిజినెస్ ని మేనేజ్ చేస్తారు? ఇట్స్ ఆల్ విల్ పవర్ అండి. ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అంతే. అంటే ఇంకొకటి ఏంటంటే ఓపెన్ సెలూన్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది నేనే. అంటే ధైర్యం చేశాను అనమాట. అసలు ఓపెన్ సెలూన్ వర్కౌట్ అవుతుందని భయం వేసింది, ఎందుకంటే బయట కూర్చొని పెడిక్యూర్స్ చేయించుకుంటారా, హెయిర్ కట్స్ చేయించుకుంటారా. ఇదివరకు అంతా కూడా క్యాబిన్స్గా ఉండే సలూన్స్ అండ్ పార్లర్స్ ఉండేవి. బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఫ్రీ, యునో ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్, లీజర్గా ప్యాక్డ్గా కాకుండా కొంచెం ప్రశాంతంగా అట్లా ఏమైనా ట్రై చేద్దామని ఐ స్టార్టెడ్ విత్ అన్ ఓపెన్ సెలూన్ కాన్సెప్ట్, అండ్ దాట్ వర్క్డ్ అవుట్ రియలీ వండర్స్ అనమాట. వచ్చే వాళ్ళందరికీ ఒక హాయిగా ఉంటుంది. నాకు ఒక భయం వేస్తుంది, అమ్మో వెళ్ళి అడిగేదాన్ని, ఈజ్ ఇట్ ఓకే, ఆర్ యూ ఫైన్, హామ్ కంఫర్టబుల్, చాలా హాయిగా ఉంది, ఫ్రీగా ఉంది అనేటప్పటికి ఓ ఇట్స్ అ గుడ్ డెసిషన్ టేకన్ అనుకున్నాను. దెన్ ఆల్ ద బ్రాంచెస్ అక్కడి నుంచి కూడా వి మేడ్ ఇట్ అన్ ఓపెన్ సెలూన్స్ అనమాట. సో ఇది స్టార్ట్ చేసిన వెంటనే మీకు కోవిడ్ వచ్చింది కదండి, ఎలా ఉన్నాయి అప్పట్లో ఛాలెంజెస్ మరి? ఎందుకంటే అప్పట్లో అసలు ఎవరు రారు, మీకేమో ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసింది ఆల్రెడీ, దాన్ని మీరు జస్టిఫై చేసుకోవాలి, ఎలా మరి? వైజాగ్ పెట్టిన తర్వాత ఒక 2 years తర్వాత కోవిడ్ స్టార్ట్ అయింది. విజయవాడ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఆ టైంకి, వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకొక 15-20 daysలో అనగా షట్ డౌన్ అంతా. అమ్మో, ఇట్ వాజ్ లైక్ నైట్ మేర్ లాగా అనమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్టక్, అంతా ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, అందరినీ తీసేసుకున్నాము. ఇలా అయ్యేటప్పటికి ఇంకా ఇట్ వాజ్ అ హార్డ్ టైం అండి. బట్ టచ్ వుడ్ ఐమ్ టెల్లింగ్, ఓపెన్ చేసిన తర్వాత ఇంకొంచెం అంటే 7 o'clock అప్పుడు అందరూ చూసారా మీరు గమనిస్తే విజిల్స్ వేసేవారు, అంత క్లోజ్ చేసేసేయాలి, వెళ్ళిపోవాలి అని చెప్పి. ఆ టైంలో వీ స్టార్టెడ్ ఇట్. బట్ ఇట్ వాజ్ మిరాకిల్. విజయవాడ ఇచ్చిన స్ట్రెంగ్త్ నాకు మిగతా సెంటర్స్ని ఓపెన్ చేసే ధైర్యం ఇచ్చింది అనమాట. ద కోవిడ్ టైంలో కూడా ఇట్స్ అ గ్రేట్ సపోర్ట్, బికాస్ దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్, టూ మచ్ ఆఫ్ హైజీన్, ప్రతిదీ డిస్పోజబుల్స్, మొనోడోస్. సో ఆ టైంలో కోవిడ్ టైంలో దట్ ఇట్ ఈస్ సూపర్ పవర్ లాగా వర్కౌట్ అయింది అనమాట. ఆల్రెడీ నాకు అలవాటు ఉన్న పనే అది, ఆల్రెడీ నేను వైజాగ్లో చేసిందే, కానీ కోవిడ్ టైంలో ఇట్ వర్క్డ్ అవుట్ సో గుడ్. అది మంచి సపోర్ట్ ఇచ్చింది.
మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరు కాస్మెటాలజీలోకి రావడానికి ఎంతవరకు తోడ్పడిందండి? ఎనీబడి అసలు ఇంట్లో ఎవరు, ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎనీ కాస్మెటాలజిస్ట్ ఎట్ హోమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నాన్నగారు లాయరా, డాక్టర్? డాడీ ఈజ్ వెల్డర్. వెల్డర్ ఓకే. వెల్డర్ ఈ ఫీల్డ్లోకి రావడము అని అంటే చెప్తున్నాను కదండి, ఇట్ ఈస్ రియలీ నాట్ మై కప్ ఆఫ్ టీ. జస్ట్ అంటే నేను జాబ్ పరంగా ఈ ఫీల్డ్లోకి ఫస్ట్ ఎంటర్ అయ్యాను, సమ్ ఆఫ్ ద క్లినిక్స్లో చేశాను. సో ఐ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్. ఐ థాట్ రియలీ దిస్ ఫీల్డ్ ఈస్ సో బ్యూటిఫుల్. ఇంకొంచెం మంచిగా, ఇంకొంచెం సిస్టమేటిక్గా, ఇంకొంచెం ప్రాపర్గా చేయగలిగితే దిస్ ఫీల్డ్ ఈస్ బ్యూటిఫుల్ అనిపించి ఐ ఎంటర్డ్ ఇంటూ దిస్. సో చెప్పండి, అంటే వాట్ ఈస్ ద అల్టిమేట్ సాటిస్ఫాక్షన్? ఇప్పుడు అందం ఇంపార్టెంటా అలా ఇలా అనే మన సొసైటీలో ఎవ్రీబడి అలా అనే వాళ్ళకి కూడా అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎవ్రీవన్ వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్. అండ్ బ్యూటిఫుల్ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ కాన్ఫిడెంట్ అండి. వాట్ ఐ మీన్ ఈస్ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మనకి ఒక స్కిన్ ఫేస్ మీద ఒక యాక్నే ఆర్ పిగ్మెంటేషన్ ఏదో వస్తే అది పోయే వరకు మనం రోజుకు ఒక 30 సార్లు అద్దంలో చూసుకుంటూ ఉంటాం. ఇట్ ఈస్ నాట్ లైక్ వాట్ ఎవ్రీవన్ ఈజ్ బ్యూటిఫుల్, అందరూ బ్యూటిఫుల్గానే ఉంటారు. కానీ ఆ డిజార్డర్స్ని ఇంకొంచెం బ్యూటిఫై చేయడానికి వీఆర్ దేర్ అనమాట. అది కొంచెం ప్యాంపర్ చేయడానికి. సో బ్యూటిఫుల్ అని అంటే నేను చాలా మంది నాకు ఎదురుగురు క్లయింట్స్ కూడా చెప్పున్నారు, వీ గో టు అ పార్టీ, ఇక్కడికి వచ్చి రెడీ ఎందుకు వెళ్తారు? సో కాన్ఫిడెన్స్, లైక్ యా దేర్ ఆల్రెడీ బ్యూటిఫుల్, ఇంకొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి. అవును, వెరీ ట్రూ. సో మీరు మరి ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి ఈ పెద్ద క్లినిక్ పెట్టాలి, ఒక సలాన్ పెట్టాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? అంటే ఛాలెంజెస్ ఎలా ఉంటుంది అని మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? హౌ డిడ్ యూ లెర్న్ ద హోల్ ప్రాసెస్? అసలు లెర్నింగ్ అంటూ ఏం లేదండి. నేను జాబ్ చేసినప్పుడే ఐ హ్యావ్ లెర్న్డ్, ఓకే దీస్ ఆర్ నాట్ టు డూ, దీస్ ఆర్ టు డూ అని అప్పుడే డిసైడ్ అయ్యాను నేను. అంటే అసలు నేను ఓన్గా పెట్టాలన్న థాట్ అసలు నాకు 1% కూడా లేదు. ద లాస్ట్ వర్కింగ్ డే వరకు కూడా నాకు లేదు. అనుకోకుండా లాస్ట్ వర్కింగ్ డే అవుతుందని కూడా అనుకోలేదు. నేను ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో చేసినప్పుడు ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్, బయటకు వచ్చేసాను. I had many offers కానీ I thought no, let me start something new. అంటే నాకు ఇన్ని ఐడియాస్ ఉన్నాయి కదా, ఐ కాంట్ అనుకున్నాను. కానీ చాలామంది చెప్పారు, అరే ఇన్ని అసలు సెలూన్ అంటే ఏంటి, వీధికి ఒకటి ఉంది, అడుగుకి ఒకటి ఉంది, హౌ డు యూ ఇంత కాంపిటీషన్లో హోమ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా. స్టార్ట్ అయిపోయినాయి. వాట్ డూ యూ డూ, ఎలా చేస్తానంటే లెట్ మీ డూ సంథింగ్ ఇన్నోవేటివ్, సంథింగ్ అప్పుడు స్టార్ట్ చేసినాం అనమాట. కంప్లీట్ హైజీన్, డిస్పోజబుల్స్, మోనోడోస్ ప్యాక్స్. అండ్ ఐ స్టార్టెడ్ విత్ ఆఫర్స్ అనమాట. ఇప్పుడు ఎక్కడైనా ఇది వరకు సెలూన్లోకి రాగానే అందరూ మెనూ కార్డ్ చూడడం, ఈ పెడిక్యూర్, ఈ మెనిక్యూర్, ఈ ఫేషియల్ ఆర్ దిస్ ట్రీట్మెంట్ అనేది ఇది అడిగి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ అట్లా కాదు, రాగానే వీ హ్యావ్ అ ప్రాపర్ కన్సల్టెంట్స్. ఇక్కడ హెల్త్ కన్సల్టెంట్స్ ఉంటారు. మీ స్కిన్ బట్టి మీకు ఏం కావాలి, మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకు ప్రాపర్గా డిజైన్ చేస్తారు. సో దిస్ ఇస్ వాట్ ఐ ట్రైడ్ అవుట్. అంటే ఇప్పుడు మీరు వస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక గోల్డ్ ఫేషియల్ కావాలి. అసలు యాక్చువల్లీ వాట్ ఈస్ అ గోల్డ్ ఫేషియల్? అసలు గోల్డ్ ఫేషియల్ గోల్డ్ ఉంటుందా? యా, ఇట్ ఈస్ దట్ యూ డోంట్ నో. మనం కొంచెం ఇంపాక్ట్, పక్కన వాళ్ళు నేను గోల్డ్ ఫేషియల్ చేయించుకుని నాకు బాగుంది అంటే మనం కూడా వస్తాం గోల్డ్ ఫేషియల్ కావాలి అని. అసలు మనకి సూట్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి మనకి కన్సల్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏ సర్వీస్ కూడా వితౌట్ కన్సల్టేషన్ జరగదు. ఈవెన్ యూర్ కమింగ్ ఫర్ అ పెడిక్యూర్, దే టేక్ అ కన్సల్టేషన్ ప్రాపర్లీ. అంటే ఏ టైప్ ఆఫ్ పెడిక్యూర్ మీకు చేయాలి, దిస్ ఇస్ వాట్ ఐ ప్లాన్డ్ అనమాట. లెట్ ద కస్టమర్ బీ ప్రాపర్లీ గైడెడ్ అనేది మై పాయింట్. ఇంకొక చాలా క్రూషియల్ డెసిషన్, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎవరి కోసం ఇది పెడుతున్నానని చెప్పి అందరికీ అందుబాటులో ఉండేది పెట్టాలా, లేదు కొందరికి అందుబాటులో ఉన్నా కూడా ఇది కొంచెం ఎక్స్క్లూజివ్గా పెట్టినా కూడా ఐ విల్ డూ మై బెస్ట్ అండ్ గివ్ దెమ్ మై బెస్ట్ అని అనుకున్నారా? ఏమన్నా అలా ఆలోచన వచ్చిందా? ఎస్, వచ్చిందండి. నేను కంప్లీట్గా అమ్మో లోపల అడుగు పెట్టి చాలా మంది లోపల అంబియన్స్ చూడగానే అమ్మో ఇట్స్ టూ హైఫై లాగా అలా వీ హ్యావ్ ప్రాపర్ ఆఫర్స్ డిజైన్ ఫర్ యూ అని చెప్తాను అనమాట నేను. ఎవ్రీ వన్ అండి, ఎస్పెషలీ హోమ్ మేకర్ వాళ్ళకి అసలు చాలా అవసరం, ఈ ప్యాంపరింగ్ చాలా అవసరం నా ఫీలింగ్ అనమాట. అంటారు చూడండి అలా కదా, చాలా మంది అమ్మ మేము మా ఇంట్లో ఉండేవాళ్ళకే కావాలని నా ఆలోచన అనమాట. నేను చెప్తాను కొంతమందికి అయితే ఐ ప్రాపర్లీ sometimes I design only for housewives. So come get pampered yourself. Shelling out 1,999, 2,000 rupees is a regular thing for you. Randi వచ్చి pamper అవ్వండి అని. I design like that. అలా కూడా వస్తాయండి ప్యాకేజెస్. 1,999 కూడా 1,999 ఒక 3 సర్వీసెస్, బేసిక్ హ్యాపీగా ఒక 1.5 hours ఉండి మంచిగా స్పెండ్ చేసి వెళ్ళి అలా స్టార్ట్ చేసాను డిజైన్ చేయడం. అండ్ నిజంగానే అండి మనం అనుకుంటాం కానీ సెల్ఫ్ ఎస్టీమ్ చాలా పెరుగుతుంది కదా వన్స్ యూ స్టార్ట్. మనకి మనం టైం ఇచ్చుకోవడం మొదలు పెడితే. అవునవును. మా మదర్కి అసలు పెడిక్యూర్ ఒకసారి చేపించగానే షీజ్ లైక్ ఇంకా చీర ఎత్తుకుని నడవడం మొదలు పెట్టింది అనమాట. షీస్ ఫీలింగ్ సో లైట్. అంటే అలవాట్లేదు, ఒక హౌస్ వైఫే కదా పెడిక్యూర్ ఎందుకు చేయించుకోవాలి, ఒక 1,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తారు. కానీ అది చేయించుకున్న తర్వాత అండ్ ఎవ్రీ ఉమెన్ డిజర్వ్స్ దట్ అండి.
అదొకటి, డబ్బుతో పాటు మనకి మనం ఎక్స్క్లూజివ్ గా టైం ఇచ్చుకునే కాన్సెప్టే ఉండదు ఉండట్లేదు అసలు. ఎంత బిజీ ఎంత హైఫై అయినా, అది వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా సరే, ఇంకా దే ఆర్ గెటింగ్ మోర్ ఆక్యుపైడ్. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ యూ, గెట్ ప్యాంపర్డ్ అని నేను చెప్తాను. సో ఇలా స్టార్ట్ చేసి మరి స్టాండర్డ్ ప్రాసెసెస్ మీ స్టాఫ్కి మీరు ట్రైనింగ్ ఇవ్వడంలో మీ ఎక్స్పీరియన్స్ తోటి ఎలా చెప్పారు? వాట్ డిడ్ యూ టెల్ దెమ్ ఇస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్ సర్వీస్. కస్టమర్ సర్వీస్. I always, every meeting, every time I find time to sit with my staff, I tell that only, customer service. అసలు మనం అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోకలేదని చెప్తాను నేను. If the customer is happy, you're making them happy, you're receiving them happy, giving the best service, giving the best products and making them go out happily is what is your వర్క్. అంటే ఏంటంటే వచ్చారా చేసేసామా బాయ్ కాదు. నేను సెండ్ ఆఫ్ వెళ్ళే వరకు కూడా క్లయింట్ని వదలనివ్వనండి. ఎవ్రీ ఎదర్ అ బ్యూటిషియన్ ఆర్ అ స్కిన్ పర్సన్ ఆర్ అ హెయిర్ టెక్నీషియన్ ఆర్ అ హెయిర్ డ్రెస్సర్, హూ ఎవర్ ఇట్ ఈస్, దే హ్యావ్ టు గివ్ అ సెండ్ ఆఫ్ టు ద క్లయింట్. సో మా కస్టమర్స్కి అన్ని వాళ్ళు అలా ప్యాంపర్ అయిపోవడం అలవాటు అయిపోయింది మా కస్టమర్స్కి. యా, అండ్ వి ఫీల్ ఇట్ సో నైస్. యా, ఈ డిజైనింగ్ అంతా హరిత గారు మీరే చేశారా? నేనే అండి కంప్లీట్ గా. అంటే నాకెక్కడో ఒక బాలీలోనో లేకపోతే ఉంటే చూడండి అలాంటి ఒక ప్లేస్ లో వెకేషన్ కి ఒక హవాయిలో ఆర్ యూనో దట్ కైండ్ ఆఫ్ అన్ అంబియన్స్ ఉంది ఇక్కడ. సో ఎక్కడ కూడా చాలా మంది బ్రాండ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు, హెయిర్ కానీ స్కిన్ కానీ, మా ఫోటో మా బ్రాండ్ ఫోటో పెడతాము ఆర్ స్టాండీ పెడతాము. ఐ టెల్ నో, అండ్ దే నోటెడ్ హరిత మ్యామ్ విల్ నాట్ అలౌ ఎనీ ఆఫ్ సచ్, బికాస్ నేను ఏమంటా అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ బ్రాండ్. సి వాట్ బ్రాండ్స్ వీఆర్ యూజింగ్ నేను డిస్ప్లే చేసేస్తాను, బట్ క్లయింట్ లోపలికి రాగానే ఒక రిలాక్సేషన్ కావాలి, క్లయింట్కి పాజిటివ్ వైబ్ కావాలి. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఇట్ అనమాట. సో ఎనీ ఆఫ్ మై బ్రాంచెస్లో ఆ బ్రాండ్ ఫొటోస్ కానీ బ్రాండ్ షాప్స్ కానీ అస్సలు అండి ఒక కాళ్ళు వేళ్ళు ముఖం గోల్డ్ ఈ స్టోరీలు ఏమి ఇవాళ ఉండవు అనమాట. ఇట్ ఈస్ కమ్ వీ హ్యావ్ 2 wings, లైక్ సలూన్ వింగ్ వేరే, క్లినికల్ వింగ్ వేరే ఉంటుంది ప్రతి బ్రాంచ్లో కూడా. సో సలూన్ అంతా కూడా కొంచెం ఓపెన్ అండ్ స్పేషియస్గా, అండ్ క్లినికల్ ఈజ్ ఆల్ అబౌట్ డాక్టర్స్, ట్రీట్మెంట్స్, లేజర్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు క్లినికల్ వాళ్ళకి కావాలా లేదా వాళ్ళు డిసైడ్ చేస్తారా? మీరు రాగానే ఐ థింక్ యూ షుడ్ కన్సల్ట్ డాక్టర్ అని మీరే చెప్తారా? Yes, and 100% డాక్టర్ కన్సల్టేషన్ విత్ లైక్ సపోర్టివ్ కౌన్సిలర్స్ కూడా ఉంటారు, హెల్త్ కౌన్సిలర్స్. కాంబినేషన్ ఆఫ్ కన్సల్టేషన్లోనే మనకి ట్రీట్మెంట్ ఏం ఎగ్జిక్యూట్ చేయాలి, అసలు ఎన్ని సెషన్స్ పడతాయి మీ స్కిన్కి ఆర్ హెయిర్కి ఆర్ బాడీకి ఆర్ పర్మనెంట్ హెయిర్ రిమూవల్కి, ఎనీ సర్వీసెస్ కూడా వితౌట్ కన్సల్టేషన్ నన్ ఆఫ్ ద సర్వీసెస్ బీయింగ్ స్టార్టెడ్ అండి. సో ప్రాపర్ గైడెన్స్, కొంతమందికి ఇది తగ్గుతుంది అంటే తగ్గుతుంది, మీకు తగ్గదు అని అంటే విల్ రిఫర్ టు డాక్టర్. సో ఇట్ ఈస్ లైక్ దాట్ అనమాట. సో టిపికలీ అంటే ఈ డర్మాట్ వింగ్ లో వాట్ ఆర్ ద సర్వీసెస్ యూ హ్యావ్? పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అవుట్ చెప్పారు, లేజర్ తోటి. అది కాకుండా ఇంకేమేమి సర్వీస్ ఉంటాయి? స్కిన్ ట్రీట్మెంట్స్ అండి, పిగ్మెంటేషన్, యాక్నే ట్రీట్మెంట్స్, ఫేస్ లిఫ్ట్, స్కిన్ టైటనింగ్, అవన్నీ కూడా ఎవ్రీథింగ్. వీ హ్యావ్ ట్రీట్మెంట్స్ లో వెళ్ళగలిగితే బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, everything we have, and hair treatments, hair transplantations kuda we have a team of doctors who certified and proper doctors who come and do their treatments and go. Yes, dermatologist abba inkem kavalandi asalu హాయిగా ఇక్కడ పెడిక్యూర్ కాళ్ళకి ఏం ఉండవు కదా మామూలుగా పెద్ద ట్రీట్మెంట్లు మామూలుగా ఉండేవంతా ఫేస్ కి స్కిన్ కి కాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ పెడిక్యూర్ అంటే పెడిక్యూర్ చేయించుకుంటాం రిలాక్సేషన్ కోసం అండ్ క్లీనింగ్ కోసం, బట్ డీప్ క్రాక్స్ ఉంటాయి కదా వాటికి కోసం వీడు హీల్ పీల్ అని ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు బాడీకి ఇప్పుడు బ్రైడల్ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు బాడీకి ప్రాపర్ బాడీ రిచువల్స్ ఉంటాయి అన్నమాట. బాడీ పీల్స్, బాడీ లేజర్స్, వైటనింగ్, గ్లూటోథియాన్స్, అండ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్. మీరు అన్ని అసలు హోల్ లిస్ట్ అంతా చెప్పేస్తారు. ఇప్పుడు బాగా పికప్ అయిపోతాయి, ఐవి డ్రిప్పులు బాగా ఇష్టపడుతున్నారు అందరూ కదా. అండ్ ఇట్ ఇస్ గుడ్ అండి, ఇట్ ఇస్ హెల్దీ. నాకు ఎప్పుడు ఒక డౌట్ అండి, గ్లూటథియాన్ ఇప్పుడు ఒక చిన్న ఫేషియల్ పిగ్మెంటేషన్ లేకపోతే హ్యాండ్స్ మీద పిగ్మెంటేషన్ ఉంటే ఇంత పెద్ద శరీరంలో గ్లూటథియాన్ మొత్తం వెళ్తుంది కదా, మరి హౌ డస్ ఇట్ వర్క్? ఒక చోట టార్గెటెడ్గా పనిచేస్తుందా? 100% పనిచేస్తుందండి. ఇట్ ఈస్ లైక్ అ హెల్దీ ట్రీట్మెంట్. వాట్ ఐ సజెస్ట్ ఇస్ అ గ్లూటథియాన్, కాంబినేషన్ ఆఫ్ గ్లూటథియాన్ విత్ బాడీ రిచువల్స్ అంటే బాడీ పాలిషింగ్స్ విల్ గివ్ అ వెరీ గుడ్ నరిషింగ్ టు యువర్ స్కిన్. మనకి ఇట్ ఈస్ అన్ ఇన్టేక్ లాగా కదా, ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ అవుట్ సైడ్ ఒక పాలిషింగ్ స్క్రబ్ అలా కాదు, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ అండ్ ఇట్ ఈస్ 100% సేఫ్. సో మీరు చాలా ఆలోచన పెట్టారు హరిత గారు ఈ విషయంలో. అంటే నేను పార్షల్గా ఏదో అప్పటికప్పుడు సంతోషపెట్టి టెంపరీ సొల్యూషన్ ఇస్తే సరిపోదు. ఐ వాంట్ టు రియలీ మేక్ దెమ్ ఫీల్ దట్ దే కెన్ కమ్ బ్యాక్ హియర్ ఎవ్రీ 2 months or 1 month and get their complete maintenance అని చెప్పి.
సో ఇప్పుడు సలూన్లో ఉందండి, చాలా మందికి ఈ ఏరియాస్లో అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్యంగా ఒక సలూన్కి ఏ పార్లర్కి వెళ్ళినా థ్రెడ్డింగ్ చేసేద్దాం మేడం, వ్యాక్సింగ్ చేసేద్దాం మేడం అంటారు. దానివల్ల ప్రాబ్లం వర్స్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీ గివ్ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ అన్వాంటెడ్ హెయిర్. సో విచ్ ఇస్ ఇంపార్టెంట్. చాలా మందికి అసలు అన్వాంటెడ్ హెయిర్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉందని కూడా తెలియదు. లేజర్స్ చేయించుకుంటే పెరిగిపోతుంది ఈ కాన్సెప్ట్లోనే ఉంటారు. బట్ చాలా ట్రీట్మెంట్స్కి పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయండి. ఎస్, అది హౌ అంటే అది గైడెన్స్ ఇంపార్టెంట్ దానికి. అది ఏంటంటే నాకు ఇలా వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని కాకుండా ఒక్కసారి ఏ స్కిన్ ప్రాబ్లమ్ ఉన్న, హెయిర్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ క్లినికల్ ఇష్యూ ఉంటే ఒక్కసారి కన్సల్టేషన్కి రాగలిగితే వీ కెన్ డూ ఇట్, వీ టెల్ వీ డూ ఇట్, ఆర్ ఎల్స్ నో ఇది అవ్వదు మా దగ్గర అండ్ విల్ టెల్ యూ వేర్ యూ కెన్ గో. ఇలా దిస్ ఇస్ వాట్ వీ గైడ్. చాలా ట్రాన్స్పరెంట్. ఎస్ సార్, ఎందుకంటే మీరు ఒక హివాగా బ్రాండ్ని నమ్మి వస్తున్నారు, రైట్? చాలా బయట ఉన్నాయి, చాలా క్లినిక్స్ ఉన్నాయి. నేను ప్రతి కౌన్సిలర్కి ప్రతి స్టాఫ్కి అదే చెప్తాను. వెన్ అ క్లయింట్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్తో మన దగ్గరికి వచ్చినప్పుడు జస్ట్ బ్యాలెన్స్ దాట్. అది 100% మనం ఇవ్వాలి. మనకు ఒక నమ్మకంతో, ఒక ఇష్టంతో క్లయింట్ లోపలికి వస్తున్నారు. సో యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ ఇట్. ఎవ్రీ టైమ్ ఐ టెల్ దట్ ఓన్లీ. నాకు ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్, క్లయింట్స్ వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటారు, మా అమ్మాయికి ఇట్లా తగ్గిందండి, నేను ఐ వాంట్ ద క్లౌడ్ అనమాట. యూ ఫీల్ సో నైస్ వెన్ ద కస్టమర్. చెప్పండి నాకు సక్సెస్ స్టోరీస్. మీ మొహం ఎలా ఉంది తెలుసా, అసలు మీ హివాగా లాగా వెలిగిపోతుంది. ఐ టెల్ యూ, ఒక వైఫ్, మదర్ అండ్ డాటర్ వచ్చారు అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కి. సో యాక్చువల్లీ పెళ్ళి అయిపోయిన తర్వాత టమీ ఏరియాలో, ఐఎమ్ క్లియర్ ఇన్ దట్, టమీ ఏరియాలో షీ హ్యాడ్ అ హెయిర్ అండ్ సో హస్బెండ్ టోల్డ్ లైక్ ఇది క్లియర్ అయిపోయే వరకు డోంట్ కమ్. సో వాళ్ళు పాపం విజయనగరం అటువైపు వాళ్ళని, విజయనగరం శ్రీకాకుళం అటువైపు వాళ్ళు చెప్పుకోలేరు. సో దేవర్ ఎల్లింగ్, ఏడుస్తున్నారు వచ్చి. అండ్ ఇది పోదంట కదండి, ఇప్పుడు నో అండి కంప్లీట్గా పోతుంది, నాది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వీ మేడ్ ఇట్. అండ్ అంత మంచిగా అయిపోయిన తర్వాత 6 months తర్వాత షీ వాజ్ బ్యాక్ విత్ టు హర్ హస్బెండ్ అండ్ హర్ ఫాదర్ మదర్ ఇద్దరు వచ్చి అసలు వాళ్ళ హ్యాపీనెస్ చూడాలండి. దట్ ఈస్ ఇనఫ్ తెలుసా. అసలు ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. అలా చాలా చాలా అన్వాంటెడ్ హెయిర్కి నేను ఎక్కువ ఐ ఫెల్ సో హ్యాపీ. ఎందుకంటే ఇట్స్ పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాము అండ్ లైఫ్ టైమ్ అష్యూరెన్స్ ఇస్తాం కాబట్టి. ఫాదర్ అండ్ డాటర్ కూడా ఒకసారి అలాగే వచ్చారు. తను ఏంటంటే ఒక పార్టీకి వెళ్తూ జస్ట్ వీట్ అట్లాంటి వాళ్ళతో ఫేస్ అంతా కూడా నీట్గా హెయిర్ లేకుండా చేసేసుకుంది. అండ్ తర్వాత స్టార్టెడ్ గ్రోయింగ్ అప్ అండ్ షీ సో బ్యూటిఫుల్ అనమాట. వాళ్ళకి యుఎస్ సంబంధం వచ్చింది. అసలు వాళ్ళ ఫాదర్ అంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆ హెయిర్స్ అట్లా చెప్పగానే. ఎందుకంటే 3 monthsలోనే పెళ్ళి ఉంది. అండ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత స్టిల్ దట్ గర్ల్ ఈజ్ ఎఫర్నా పేరు, షీఈ్ అ ముస్లిం యాక్చువల్లీ. వాళ్ళు ఇంకా కాంటాక్ట్లోనే ఉంటారు మ్యామ్. ఇన్ని సెంటర్స్, వాళ్ళు ఒక్క సెంటర్లో ఉన్నప్పుడు వచ్చి ఉండేవారు అనమాట. యూ ఫీల్ ఇట్ సో నైస్ అండ్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు కావాలంటే ఏదో ఉద్యోగం చేసో లేకపోతే ఒక హౌస్ వైఫ్గా ఉండి ఇల్లు చూసుకుంటూ అలా కూడా మీరు యూ కుడ్ హావ్ హ్యాడ్ అ బ్యూటిఫుల్ లైఫ్. కానీ మీరు చోజ్ దిస్, ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అండ్ అలాగే కస్టమర్స్కి మీరు ఆన్సరబుల్. స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ని ఎలా డీల్ చేస్తారు మీరు? ఉంటుందండి. అందరు కస్టమర్స్ని సాటిస్ఫై చేయలేము కదా, ఎక్కడో వీ హ్యావ్ దట్ నెగటివిటీ ఇన్ ద కస్టమర్స్. అది మా తప్పు అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఆ ట్రీట్మెంట్ విషయంలో ఒక ప్రాపర్ గైడెన్స్ లేక అవ్వచ్చు, ఆ ట్రీట్మెంట్స్ పోస్ట్ కేర్ అవ్వచ్చు, ఉంటుంది. బట్ ఐ టెల్ ఆ ప్రాపర్ కేర్ మనం ఒక 10 sessions అన్నం అయిపోయింది తోసేయద్దు క్లయింట్స్ని. కొంచెం ఇంకొక 2-3 sessions అయినా సరే సీ దట్ ద క్లయింట్ ఈస్ హ్యాపీ అనేది నా కాన్సెప్ట్ అండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓకే ఇంత బిజినెస్ చేస్తున్నానా, ఇంత నాకు ప్రాఫిట్ వచ్చేసిందా, అసలు ఏ రోజు నేను ఇది ఆలోచించలేదండి. ఆలోచించి ఉంటే 2018కి ఇవాళకి అసలు 5 stores ఓపెన్ చేసేదాన్ని కాదు. చాలా పెద్ద విజయం అండి ఇది. అంటే 5 centers ఆఫ్ దిస్, ఈ కైండ్ ఆఫ్ సెంటర్స్ నడపాలంటే సామాన్యమైన విషయం కాదు. అవునవునవును. సో అలా ఓకే మేకింగ్ బిజినెస్ అంటే దిస్ ఇస్ నాట్ మేకింగ్ బిజినెస్ అండ్ దిస్ ఇస్ అ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో అది నాకు ఇట్ ఈస్ ఇన్బిల్ట్ అనమాట, బ్లడ్లో ఉండిపోయింది. అది ఐ వాంటెడ్ ఎవ్రీ క్లయింట్ టు బీ హ్యాపీ. నేను అదే చెప్తే ఇంక నుంచి ఏదైనా నెగిటివ్ నేను రివ్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎవ్రీ డే నైట్ పడుకునే ముందు అన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసి రివ్యూస్ చూస్తా. ఆ నెగిటివ్ రివ్యూ వచ్చిందనంటే ఐ విల్ 100% ఎన్షూర్ దట్ ద క్లయింట్ ఈస్ హ్యాపీ అగైన్. మళ్ళీ క్లయింట్ని పిలవాలి, వాళ్ళు మాట్లాడాలి. ఐ సీ దట్ ద క్లయింట్ ఈస్ హ్యాపీ అండ్ ద క్లయింట్ ఈస్ గోయింగ్ అవుట్. సో యూఆర్ సచ్ అన్ ఎంపవర్డ్ ఉమెన్. మీరు సాధికారత సాధించి మీ అఫ్ కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ని మీరు కమాండ్ చేసి ఇలా తెచ్చుకునేలాగా పెట్టుకున్నారు. అది మహిళలకు ఏం చెప్తారు హరిత గారు? అంటే వాళ్ళ ప్యాషన్ వాళ్ళు చూసుకుని వాళ్ళు కనుగొనడానికి ఏంటి మార్గం? నేను ఒకటి డోంట్ గివ్ అప్ అని చెప్తాను. సో ఛాలెంజెస్ లేక కాదు. ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ వచ్చినాయి. అది పాజిటివ్గా వచ్చినాయి, నెగిటివ్గా వచ్చినాయి, బ్యాక్ స్టాబింగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది మనం అక్కడ ఆగిపోయాము అనుకోండి, వీఆర్ గాన్, ఇంకా అయిపోయినట్టే మనం.
ఇంకొక అడుగు ముందుకేద్దాం. మనకి తెలుసు, వీ నో ఇన్నర్ సెన్స్, మనకు తెలుసు వీఆర్ రైట్ ఆర్ రాంగ్. సో ఎవరో ఏదో అన్నారు, ఏదో జరుగుతుంది, ఏదో చేస్తున్నారు అని అన్నప్పుడు వాటి దగ్గర మనం స్టక్ అయిపోయామనుకోండి, వీఆర్ నాట్ గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అండ్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ అండి, వీ కెన్ డూ ఎనీథింగ్ అండి. మనకి ఆ లోపల చెయ్యాలి అని ఒక కసి ఉండాలి, ఆర్గనైజ్డ్గా మనం వెళ్ళగలిగితే మాత్రం వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఎందుకంటే మీ స్టోరీ విన్నాకే ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. అసలు ఒక ఆరోగ్యపరమైన సమస్య, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అసలు ముందు భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితి నుంచి మీరు ఎంత ఎదిగారంటే యువర్ సెల్ఫ్ ఆర్ స్టాండింగ్ ఎగ్జాంపుల్. అండ్ యూ లుక్ బ్యాక్ ఏమనిపిస్తుంది ఆ రోజులు మీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చి? అండ్ అది చాలా పెయిన్ఫుల్ స్టోరీ అసలు. మేబీ దాట్ మేడ్ మీ మూవ్ లైక్ దిస్. లేకపోతే ఏమో నేను ఒక హౌస్ వైఫ్ లాగా అలా లైఫ్ రెగ్యులర్ గా ఇలా అయిపోతూ ఉండేది. అలానే హౌస్ వైఫ్ తక్కువ కూడా కాదండి, బట్ నా పాయింట్ ఇస్ దట్ హౌస్ వైఫ్ ఇస్ అసలు వాళ్ళు చేసే పని మేము ఎక్కడ చేస్తామండి. అసలు మా అమ్మ చూస్తున్నాను కదా, మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా నైట్ వరకు చేస్తూనే కంటిన్యూస్ నా పని అంటే అవుతానే ఉంటుంది. వాళ్ళు లేకపోతే అసలు థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్. అందుకే అంటున్నా, నాకు హౌస్ వైఫ్స్ వచ్చి ప్యాంపర్ అవుతుంటే ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. వర్కింగ్ ఉమెన్కి హౌస్ వైఫ్కి డిఫరెన్స్ అంటే అసలు ఏమీ లేదు. వీళ్ళు ఈ సెక్టర్లో చేస్తున్నారు, వాళ్ళు ఇంటి సెక్టర్లో చేస్తున్నారు. వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా బయటకు వచ్చి చేసుకోగలుగుతున్నారు. అవును. సో ఒక పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు దాదాపు ఒక టైంలో మెడిసిన్స్కి 25,000 అలా అయిపోయేవి. అప్పుడు డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఒక్కసారిగా విజయం, డబ్బులు మీ చేతిలో చూశాక ఆ హరిత గారికి ఈ హరిత గారికి మార్పు వచ్చిందా, లేక ఇప్పుడు కూడా మీరు అమ్మో అని జాగ్రత్త పడతారా? జాగ్రత్త అంటే ఫస్ట్ నుంచి నాకు కొంచెం ఖర్చు ఎక్కువే అండి. ఖర్చు ఎక్కువే? కొంచెం ఖర్చు అని అంటే లైక్ షాపింగ్ అలా ఆ ఖర్చు ఎక్కువ, అంతే. నథింగ్ మోర్ దెన్ దాట్. గోల్డ్ అంతా అట్లా అలా గోల్డ్ వైపు వెళ్ళను. ఈ శారీస్, ఈ క్లాతింగ్, ఈ కైండ్ ఆఫ్ షాపింగ్ ఇష్టం అనమాట. సో చేంజ్ అయితే ఏం రాలేదండి. ఐఎమ్ ఆల్మోస్ట్ ద సేమ్. ఫినాన్షియల్గా కూడా ఆల్మోస్ట్ ద సేమ్. కాకపోతే ఇప్పుడు నేను ఫినాన్షియల్గా బ్యాలెన్స్ అయ్యాను. ఇప్పుడు అయ్యాను, అయ్యాను. ఐ టుక్ దట్ వర్డ్ దట్ ఐ షుడ్ బికమ్ ఫినాన్షియలీ స్ట్రాంగ్, అండ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బి ఫినాన్షియలీ స్ట్రాంగ్. అసలు చాలా బాగుంటుందండి. బట్ దానికి వాట్ ఈస్ ద కొలమానం ఏంటంటే, మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలనా మీ ఉద్దేశం? ఎస్ అండి, నేనైతే అదే ఐ బిలీవ్ ఇన్ దాట్. ఎవ్రీ మంత్ నేను మా స్టాఫ్తో చెప్తా ఉంటాను, ఆన్ 5th వి గివ్ సాలరీస్ అండ్ ఇన్సెంటివ్స్. సో వెన్ యువర్ పాకెట్ ఈస్ ఫుల్, దట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటుంది చాలా. దాగిన కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎస్ మై పాకెట్ ఇస్ ఫుల్. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫినాన్షియలీ మనం కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే విల్ బి రెడీ టు ఫైట్. ఫినాన్షియల్గా మనం లో ఉన్నాం అనుకోండి, ఏ ప్రాబ్లం కూడా చాలా పెద్ద కొండలా కనబడుతుంది. అవును, కరెక్టే. 100%. సో ఈ పాయింట్లో ఫ్యామిలీని, సక్సెస్ని, భర్తని, బికాజ్ ఇట్స్ కాంప్లెక్స్ సిచ్యువేషన్ కదా, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మీ ఎక్స్పీరియన్స్లో హరిత గారు? సో బ్యాలెన్స్ అంటే ఏం లేదండి, లైక్ ఐఎమ్ ఫార్చునేట్, లక్కీ ఇనఫ్ దట్ ఐ హ్యావ్ గాట్ వండర్ఫుల్ పేరెంట్స్ అండ్ మై హస్బెండ్ ఆల్సో. లైక్ నేను ఏదంటే ఎస్ ఏదన్నా ఒకసారి 2 సార్లు ఆలోచించుకోమని చెప్తారు. ఐఎమ్ గోయింగ్ టు అసలు ఇంకో బ్రాంచ్ అని కానీ, నీ హెల్త్ ఇష్యూస్, ట్రావెలింగ్, ఇంత స్టాఫ్ని మెయింటైన్ చేసుకోవడం, ఇంకా ఎక్కువ చేసుకుంటున్నామేమో అని చెప్పి దే టోల్డ్. బట్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ అండి. ఐ వాంట్ టు గివ్ మోర్ ఎంప్లాయ్మెంట్. ఐ టేస్టెడ్ దట్ హ్యాపీనెస్ ఇన్ మై స్టాఫ్ ఫేజెస్ వెన్ దే టేక్ హోమ్ తీసుకుంటున్నప్పుడు ఇంకా ఎంప్లాయ్మెంట్ని పెంచాలి, ఇంకా నేను ఏం చేయగలను, ఇంకా మోర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. దిస్ ఇస్ వాట్ ఐ లుక్ ఓవర్. బ్యూటిఫుల్, వెరీ సచ్ ఎ లవ్లీ థింగ్ అండి. అండ్ ఇది చాలా ఫుల్ఫిల్లింగ్ జాబ్. అంటే సింపుల్ థింగ్, ఐబ్రో థ్రెడ్డింగ్ చేసినా కూడా కస్టమర్ హ్యాపీ అంటే వాళ్ళకి ఎంత సంతోషం. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం కూడా ఇంట్లో ఏదైనా అంటే మనకి యాక్చువల్లీ ఫ్యామిలీకి వంట చేసి పెడితే వాళ్ళు తిని బాగుందంటే ఎంత హ్యాపీనెస్ వస్తుంది. వంట చేయడం చాలా ఇష్టం. మీకు ఇష్టమా? నేను చేసిన తర్వాత అందరి ఫేసెస్ చూస్తూ ఉంటాను. వాళ్ళు ఫస్ట్ నాకు చెప్పేయాలి బాగుంది. అదే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి. అది ఇక్కడ కూడా అంతే. క్లయింట్ సేస్ లైక్ ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ, సర్వీస్ చాలా బాగుంది అని అంటే, హ్యాపీ రివ్యూస్ చదువుతుంటే ఫీల్ సో హ్యాపీ. ఇంకా వాట్ every center first we have these celebrations and every first we give appraisals ఉంటాయి స్టాఫ్కి, వీల్ హ్యావ్ అ కలర్ కోడ్, వీల్ హ్యావ్ లంచ్ విత్ ద స్టాఫ్. ఇట్లా అన్ని బ్రాంచెస్లో ఎంజాయ్ చేస్తాం. ఒక్కటే చెప్తాను నేను, సీ దట్ ద క్లయింట్ ఈస్ హ్యాపీ. అండ్ ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ఇంకా మనం క్లయింట్కి ఏం చేయగలుగుతాం? రైట్, దిస్ ఇస్ వాట్ ఐ లుక్ ఫర్. ఇంకా మా సెంటర్ అంతా చేస్తున్నాం బట్ ఇంకేం చేయగలుగుతాం, వాట్ న్యూలీ క్యాన్ వి ఇంప్లిమెంట్ అని అనిపిస్తుంది నాకు అనమాట.
క్లయింట్ ఎంత హ్యాపీగా ఉంటే మనకి ఏముంది, మీరు హ్యాపీగా ఉన్నారు, 100% విల్ కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్ అది ఉంటుంది కదా, మౌత్ చెప్తారు. ఆఫ్ వర్డ్ ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు చెప్పారు, ఒకసారి వెళ్ళావా నువ్వు వెళ్ళు అంటే, నాకేంటంటే టైం ఇవాళ కుదిరింది, అది ఫైనలీ మిమ్మల్ని వచ్చి పలకరించాలని. సో ఆఫ్టర్ దిస్ విల్ బి హ్యావింగ్ అ బ్యూటిఫుల్ సర్వీస్, రిలాక్స్ అవ్వండి. తప్పకుండా, ఐ లుక్ ఫార్వర్డ్ టు దట్. సో హరిత గారు, హౌ ఇస్ యువర్ హెల్త్ నౌ అండి ఆఫ్టర్ ఆల్ ద ఛాలెంజెస్ యూ ఫేస్? గుడ్ అండి. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఆన్ మెడికేషన్, రెగ్యులర్ మెడికేషన్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఐఎమ్ ఆన్ రెగ్యులర్ టెస్ట్స్, అవన్నీ రెగ్యులర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అది. కానీ ఎక్కడ కృంగిపోలేదు మీరు, చాలా గొప్ప విషయం అండి. లేదండి, దట్స్ వాట్ ఫస్ట్ నుంచి కూడా డోంట్ వాంట్ టు గివ్ అప్ అండి. అసలు గివ్ అప్ అనేది ఐ కాంట్. ఛాలెంజెస్ లేకన్నా కాదు, దెర్ ఆర్ మెనీ ఛాలెంజెస్ ఇన్ లైఫ్ వాట్ ఐ హ్యావ్ ఫేస్డ్. అసలు వద్దు అనుకున్నా కూడా నేను ఇలాంటి ఛాలెంజెస్ నేను లైఫ్లో ఫేస్ చేస్తానని కూడా అనుకోలేదు. మచ్చుకు ఒకటి రెండు షేర్ చేసుకుంటారా మీరు ఏం అనుకోకపోతే? ఎందుకంటే 10 మందికి ధైర్యం వస్తుంది మిమ్మల్ని చూస్తే. మచ్చుకి ఒకటంటే ఐ డోంట్ వాంట్ టు కమ్ అప్ విత్ ద నేమ్స్. నేను మీకు చెప్పాను కదా, హార్డ్ కోవిడ్ టైంలో నేను విజయవాడ స్టార్ట్ చేసినప్పుడు వైజాగ్ బ్రాంచ్ని వదిలేసి విజయవాడకు వచ్చేసాను. ఎందుకంటే కొత్త బ్రాంచ్, ఓపెన్ సెలూన్, కొత్త కాన్సెప్ట్, అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. సో ఇక్కడికి వచ్చి నేను 3 months ఉండిపోయాను వైజాగ్లో. సో నేను వైజాగ్కి వెళ్ళేటప్పటికి ద బ్రాంచెస్ వాజ్ లైక్ ఎలా అయిపోయిందనంటే, ఒక టీమ్ ఆఫ్ 10 members వెళ్ళిపోయి ఇంకా దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ సెలూన్ అనమాట. దట్ వాజ్ లైక్, అంటే నేను అంతా నమ్మిన వాళ్ళు మై పీపుల్, మై పిఆర్ఓ, మై టీమ్ అని అనుకున్న వాళ్ళందరూ కూడా జస్ట్ లెఫ్ట్ అండ్ దే హ్యాడ్ దేర్ ఓన్ సెలూన్. దట్ వాజ్ లైక్, అసలు దాన్ని నేను అసలు డైజెస్ట్ చేసుకోలేదు, బికాజ్ నేను అసలు ఊహించలేదు అది అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 members, హౌస్ కీపింగ్ వాళ్ళతో సహా ఒక టీం కొంతమంది. సో ఐ థాట్, నేను మళ్ళీ ఒక సెంటర్ మేనేజర్ జాబ్ చేశాను. మళ్ళీ 9కి రావడం, క్యారెట్స్కి లంచ్కి ఇంటికి వెళ్ళడం, మళ్ళీ 9కి క్లోజ్ చేసి షటర్ నేనే దించేలాగా మళ్ళీ ఆఫ్టర్ ద సెకండ్ సెంటర్ పెట్టిన తర్వాత కూడా ఐ హ్యావ్ డిడ్ దట్. దెన్ ఐ థాట్ ఐ షుడ్ నాట్ గివ్ అప్. నేను ఇప్పుడు అమ్మో ఏంటి ఇలా అయిపోయిందని చెప్తే మాత్రం ఈజ్ నాట్ గోయింగ్ టు గో అని చెప్పి అట్లా. చాలా కష్టం అండి బాబోయ్. అందులో మీకు రేపు 10 మంది వచ్చారనుకోండి, సడన్ గా మీకు స్టాఫ్ లేకపోతే ఏం చేస్తారు? ఏం సమాధానం చెప్తారు? కదా, ఏం సమాధానం చెప్తాం? అండ్ ఇక్కడ నేను ప్రాపర్ ట్రైన్ పీపుల్, నేను కొత్త వాళ్ళు తెచ్చుకుంటే ఇక్కడ సిస్టమ్ తెలీదు, ఇక్కడ ప్రొడక్ట్స్ తెలీదు, ఇక్కడ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద క్లయింట్ తెలీదు. అండ్ ఇట్ టుక్ ఫర్ మీ 1-2 months మళ్ళీ కొత్త స్టాఫ్ని తెచ్చుకుని ట్రైన్ చేసి. సో అంటే స్టాఫ్ అనే కాదు, దిస్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ ఆర్ కామన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అదే అంటే మనమే దానికి పరిధిని పెట్టాలి. వి ఫీల్ సో పెయిన్ఫుల్ అండి. ఇలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు అవసరమా, వీళ్ళకి ఇంత టేక్ హోమ్స్ ఇస్తున్నాం కదా, ఇంత బాగుంది కదా ప్లాట్ఫామ్, ఎందుకు అనుకుంటాం. కానీ ఇంకా ప్రపంచం, లోకమే అలా ఉందేమో అనిపిస్తుంది. ఆ టైంలో హరిత గారు ఏం చేస్తారు మరి? లోకం ఇలా ఉంది, నా వాళ్ళు నన్ను వదిలి నేను నమ్మిన వాళ్ళు వెళ్ళిపోయారు అనే ఒక బాధ. అది అఫ్ కోర్స్ భర్తకు చెప్పినా, ఇంట్లో వాళ్ళకి చెప్పినా ఎందుకు సరేలే అంతా సెట్ అయిపోతుందని చెప్తారు, బట్ మన బాధ మనకే తెలుసు. అప్పుడు మీ స్ట్రెంగ్త్ ఏంటి? మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ అగైన్ ఇంకొక హరిత అనమాట, ద మోర్ స్ట్రెంగ్త్. ఐ జస్ట్ సాట్ దేర్ ఫ్రమ్ 9 to 9 చేశాను. ఒక 2 months అగైన్ ద టీమ్ ఇస్ సెట్ అండ్ ఐఎమ్ బ్యాక్. ఇప్పటి నుంచి కొంచెం ప్రాపర్ ప్రికాషన్స్, లైక్ ఇన్ని మంత్స్ మినిమంగా చేయాలి. అండ్ ఐ హ్యాడ్ టు మేక్ రూల్స్ అనమాట. పీపుల్ ఆర్ టీచింగ్ మీ టు మేక్ రూల్స్. బ్యూటిఫుల్, వాట్ ఎ బ్యూటిఫుల్ కొటేషన్ మీరు చెప్పింది. లైఫ్ లో చాలా అంత అండి. ఎస్, లైఫ్ టీచర్స్ అస్. నేను అనుకుంటాను అసలు వై షుడ్ ఐ, నేను ఇవన్నీ ఎందుకు చేయలేను, బట్ పీపుల్ ఆర్ టీచింగ్ మీ లైక్ నో, యూ షుడ్ బి లైక్ దిస్ ఓన్లీ. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు లీడ్ యువర్ వే ఆఫ్ బిజినెస్ చేయాలి అంటే మాత్రం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి అండి. దట్ ఈస్ దేర్. బట్ చాలా ఫెనామినల్ సక్సెస్ అండి మీది, బికాస్ 5 branches ఇంత తక్కువ కాలంలో ఓపెన్ చేయడం అంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్. అండ్ మీకు ఎంత బాగా పికప్, ఇప్పుడు ఒకటి సరిగ్గా నడిస్తేనే కదా రెండోది ఓపెన్ చేస్తాం. అండ్ మీకుండే కాన్ఫిడెన్స్, మీకుండే సక్సెస్ ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్. వైజాగ్, విజయవాడ 2, రాజమండ్రి, హైదరాబాద్ 5 branchesతో మీరు సక్సెస్ఫుల్గా అంటే అప్ అండ్ డౌన్ చేస్తుంటారా? యా, అండ్ ఎవ్రీ బ్రాంచ్ ప్రతి మంత్ అయితే విజిట్ చేస్తానండి. అట్లీస్ట్ ఒక 2-3 days అయితే ఉంటాను. అండ్ రిక్వైర్మెంట్ బట్టి 4-5 days ఐల్ బి లైక్ దట్. యా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రావెలింగ్ ఆల్ ద బ్రాంచెస్. మీకు తెలిసిన బ్యూటీ సీక్రెట్స్ ఒక మహిళలకి, ముఖ్యంగా లేడీస్కి, అఫ్ కోర్స్ కమింగ్ హివాగాకి వచ్చి మరింత అందంగా తయారవడం కాకుండా లోపల నుంచి అంత సౌందర్యం ఎలా బయటకు వస్తుంది ఒక మహిళకి? కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవ్రీ ఉమెన్ ఈజ్ వర్త్ హ్యావింగ్ దట్ అండి. ప్రతి ఒక్కరికి ఉంది అది అసలు. ఎవ్రీ ఉమెన్. మా ఒక విజయవాడ బ్రాంచ్లో ఒక హౌస్ కీపింగ్ పర్సన్ ఉండే, అమ్మాయికి ఒక చిన్న పిల్ల,
తను కూడా హౌస్ కీపింగ్ చాలా చక్కగా చిన్నగా, అంటే చిన్నపిల్ల అంటే సమ్ 18 years అట్లా, 17-18 years అలా అనమాట. తను కూడా హౌస్ కీపింగ్ వర్క్ కోసం తీసుకొచ్చింది, ఓపెన్ చేసిన కొత్తలో అనమాట. ఆ పిల్లని చూడగానే చాలా ముద్దుగా చక్కగా ఉంది. ఆ పిల్లకి అసలు నాకు హౌస్ కీపింగ్ అంటే ఇంకా అయిపోయింది, తను వాళ్ళ లైఫ్ అంతా కూడా ఇంకా ఆ హౌస్ కీపింగ్ పనే చేసుకుంటూ ఉంటారు. సో వాట్ వీ థాట్ ఈస్ లైక్ లెట్ మీ మేక్ హర్ అ బ్యూటిషియన్. ఒక 6 months ఆఫ్ కోర్స్ ఇక్కడే ఇప్పించి అంతా చేస్తే నౌ షీస్ అ ప్రాపర్ బ్యూటిషియన్ ఇన్ విజయవాడ బ్రాంచ్ అండ్ షీస్ ఎర్నింగ్ టూ గుడ్. అంటే తనలో కాన్ఫిడెన్స్, షీ ఆల్సో కెన్ డూ ఇట్. అదే కదా బ్యూటిఫుల్ కదండి. షీ ఆల్సో, అంటే ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. అండ్ దానికి ఇది ఒక ఎగ్జాంపుల్, షీ ఆల్సో కెన్ డూ ఇట్. నేను అసలు నోట్లో నుంచి అమ్మాయి పేరు వచ్చేసి కమ్ అండ్ డూ ద సర్వీస్ మా, తను ఎలా చేస్తున్నారు ప్రతి మంత్ అడిగితే ఎట్లా బాగా చేస్తున్నారు మ్యామ్, తనే అసలు సూపర్ మ్యామ్, అసలు ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేదు. అంటే తన ఒక హౌస్ కీపింగ్ కాదు, షీ ఆల్సో హ్యావ్ దట్ ఇన్బిల్ట్ టాలెంట్ టు ప్యాంపర్ ద క్లయింట్స్, టు మేక్ ద క్లయింట్ హ్యాపీ. సో దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను చేయగలను, నేను చేయాలి. సో మీరు గ్రో అవుతూ ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీ బ్యూటీ అకాడమీ కూడా పెట్టారు కదా మీరు. అది చాలా మంచి విషయం అండి, ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకి ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఇష్టమైన ఫీల్డ్ లో పనిచేయడం, ఎందుకంటే బ్యూటీ ఇండస్ట్రీతో అందరూ కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు బై అండ్ లార్జ్ మీరు చూస్తే. సో ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి హరిత గారు? సో వీ హ్యావ్ ఆల్ ద బేసిక్ కోర్సెస్ నుంచి వీ హ్యావ్ అండి. 7 రోజుల కోర్స్ కూడా ఉంది కదా? అంటే క్విక్ కోర్సెస్ అండి, జస్ట్ మనం సెల్ఫ్ గ్రూమింగ్ కోర్సెస్, చీర కట్టుకోవడం ఎట్లాగా, జస్ట్ హెయిర్ స్టైలింగ్ చేసుకోవడం ఎట్లా, అలాంటి బేసిక్ కోర్సెస్ నుంచి హై ఎండ్ ఆఫ్ కోర్సెస్ వరకు మీరు ఓన్ సలూన్ సెటప్ చేసుకునేలాగా కూడా వి సపోర్ట్ యూ అనమాట. అండ్ అలాగే మీ దగ్గర ఫ్రాంచైజింగ్ కూడా తీసుకొచ్చండి? వీ స్టార్టెడ్ అండి, జస్ట్ ఇట్స్ మేబీ మీ ద్వారానే నేను చెప్తున్నానేమో. ఓ వావ్, నేనే బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నాను. yes అండి, వీఆర్ స్టార్టింగ్ విత్ ఫ్రాంచైజీస్ ఆల్సో. పాన్ ఇండియా వీ స్టార్టింగ్ ఫ్రాంచైజ్. అంటే ఫ్రాంచైజ్ అంటే ఎలా ఉంటుంది మామూలుగా? అంటే మీ దగ్గరకు వచ్చి మీ టర్మ్స్ ప్రకారం మీ బ్రాండ్ వాల్యూ తగ్గకుండా, క్వాలిటీ పడిపోకుండా. అసలు ఇప్పుడు కాదండి, నేను ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసిన నుంచి పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ అ ఫ్రాంచైజీ. అసలు నేనే ఇంకా స్ట్రీమ్ లైన్లో లేను, నేనే ఇంకా ఐ మీన్ అ లెర్నింగ్ స్టేజ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఫ్రాంచైజీస్, బట్ నేమ్ ఎక్కడ పాడైపోతుందో అన్నానని. సో ఇప్పుడు ఏంటంటే a proper combination of salon and clinic తోనే ఫ్రాంచైజీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీల్ మేనేజ్మెంట్ అంతా కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇలాంటి కొన్ని నామ్స్తో వీ వాంటెడ్ టు స్టార్ట్ విత్ ఫ్రాంచైజీస్. అఫ్ కోర్స్ నేను ఇక్కడ ఏదైనా బ్రాండ్ గురించి కామెంట్ చేయమని అడగను కానీ మిమ్మల్ని, ఎందుకంటే మన సంస్కారం కాదు కాబట్టి. బట్ ఈ మధ్య బాగా హోమ్ సర్వీసెస్ పికప్ అయిపోయాయి కదండి. ఈవెన్ కాస్మెటిక్ డర్మటాలజీ కూడా ఇంటికి వచ్చి చేసేస్తారు, కానీ చాలా రిస్క్స్ ఉంటాయి వాటిలో. సో వాట్ వుడ్ యూ లైక్ టు సే, అంటే అది ఎందుకు శ్రేయస్కరం కాదని మీరు భావిస్తారు? ఇప్పుడు కూడా మన ఫేస్ ఇస్తున్నాము, మన బాడీ ఇస్తున్నాము అంటే ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉండాలని ఆలోచన అండి. సేఫ్ హ్యాండ్స్ అండ్ సేఫ్ ప్లేస్లో ఉండాలని. కరెక్ట్ అండి. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ మన ఫేస్, మన కాళ్ళే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళే, నేను ఒక 2-3 సలూన్స్కి వెళ్ళినప్పుడు, అంటే నేను ఏ సలూన్ పేరు ఎత్తకుండా చెప్తున్నాను, కట్ చేసి నాకు అంజలి గారు కూడా అదే చెప్పారు, నా కాళ్ళు ఒక 1 week బీలైపోయి చాలా పెయిన్ వచ్చింది అని. సేమ్ థింగ్ హ్యాపెన్ ఫర్ మీ ఆల్సో. సో ఇలాంటివి చిన్న మిస్టేక్స్ ఏమవుతుంటే ఒక 1 week 15 days మనం ప్యాంపర్ అవ్వడానికి వెళ్తాము, క్లీన్ చేయించుకోవడానికి వెళ్తాము, అది కాకుండా మనకి వర్స్ ఎఫెక్ట్స్ వచ్చాయి అనుకోండి, ఇట్ ఈస్ లైక్ దాట్. సో కొంచెం ప్రొఫెషనల్ చేతుల్లో వాళ్ళ హ్యాండ్స్లో మన ఫేస్ని మన బాడీని ఇచ్చామనుకోండి, వీఆర్ సేఫ్. సో అంటే బ్రాండ్ అని ఎందుకంటానంటే, మనమే చూద్దాం, ఒక బ్రాండ్ డ్రెస్ ఎందుకు వేసుకుంటాం, నా కంఫర్ట్ లెవెల్స్ కొంచెం బాగుంటాయి రెగ్యులర్ వాటికన్నా. సో దట్ ఈస్ ద రీజన్ వీ యూస్ దట్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ టు మేక్ యూ మోర్ కంఫర్టబుల్. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, కంఫర్ట్ ఉంటారు, రిజల్ట్స్ అల్టిమేట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు కాంపిటెంట్ డర్మటాలజిస్ట్ ఉన్నారు. ఎవ్రీ బ్రాంచ్ వీ హ్యావ్ అ ప్రాపర్ డర్మటాలజిస్ట్. అండ్ గబుక్కుమని మనకంటే ఏ ట్రీట్మెంట్ కరెక్ట్, ఏది పడుతుంది ఏది పడదు చెప్పడానికి దే ఆర్ దేర్ టు అడ్వైస్ కాబట్టి. అండ్ యూఆర్ ఆల్సో దేర్, ఆఫ్ కోర్స్ మీరు ఉంటారు, మీ స్టాఫ్ ఉంటారు. ఎస్ అండి, హెల్త్ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ కాంబినేషన్స్ వాళ్ళ ట్రీట్మెంట్స్ గైడెన్స్ చేస్తారు. వీళ్ళు చెప్పిందంతా కూడా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రాపర్గా గైడ్ లైన్స్ పాస్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రాంచైజ్ తీసుకునేటప్పుడు మీ దగ్గర ట్రైన్ అవ్వాలండి కొంతకాలం? ఎస్ అండి, దే హ్యావ్ టు గెట్ ట్రైన్, బికాజ్ నేను అదే చెప్పాను కదా, ప్రాపర్ ట్రైన్డ్ పీపులే వీఆర్ గోయింగ్ టు టేక్. అంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్, మన దగ్గర జస్ట్ మన నామ్స్ ప్రకారంగా ట్రైన్ అయిపోతే సరిపోతుంది వాళ్ళు తెలుసుకోవడానికి. ఇక్కడ ఇఫ్ యూ కుడ్ గో టు ఎనీ అదర్ సెంటర్స్ ఆర్ యూ కమ్ హియర్, ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్ నుంచి ఆ రిసీవింగ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. జస్ట్ క్లయింట్ రాగానే యూ హ్యావ్ టు గెట్ అప్ ఫ్రమ్ యువర్ చైర్ నుంచి కూడా, క్లయింట్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా ద సేమ్ థింగ్ ఇస్ ఇంపార్టెంట్. యూనో నేను ఈ చైర్స్ ఏంటి క్వీన్కి వేసినట్టు కింగ్కి వేసినట్టు ఉన్నాయంటే నేను అదే చెప్తా, లోపలికి రాగానే ఎనీ క్లయింట్ షుడ్ బి ట్రీటెడ్ లైక్ అ కింగ్ ఆర్ అ క్వీన్ అని చెప్తాను. సో అది ఒక అద్భుతమైన సామ్రాజ్యంలోకి వచ్చినట్టుంది కాబట్టి ఇక్కడ యూ షుడ్ ప్యాంపర్ యువర్సెల్ఫ్, యూ షుడ్ ఫీల్ లైక్ అ కింగ్ ఆర్ అ క్వీన్. బ్యూటిఫుల్ లవ్లీ స్టోరీ అండి. మీ ప్రాపర్ ఎక్కడ హరిత గారు? యాక్చువల్లీ ఐ వాజ్ బోర్న్ ఇన్ విజయవాడ అండి, బాటప్ అంతా వైజాగ్.
బ్రాటప్ అంతా వైజాగ్లో ఉన్నారు. వైజాగ్. అండ్ అఫ్ కోర్స్ చిన్నప్పుడు మీకు ఉండేదా కాన్షియస్నెస్, నేను అందంగా కనిపించాలి? అసలు అలాంటిది ఎప్పుడు లేదు. లేదు. అనుకోకుండా మీకు ఇలా లైఫ్ హెస్ జాబ్ కెరియర్ నేను బ్యూటీ ఇండస్ట్రీతో స్టార్ట్ చేశాను అండ్ ఐ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. యునో లైక్ మేకింగ్ పీపుల్ బ్యూటిఫుల్ అనేది ఇట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. యునో బూస్టింగ్ దేర్ కాన్ఫిడెన్స్ ఇస్ మచ్ మోర్ బ్యూటిఫుల్ అనిపించింది. సో నాకు తెలిసిన విద్య, నేను నేర్చుకున్న విద్య, వై షుడ్ నాట్ ఐ గో ఇన్ టు దిస్ ట్రాక్ ఓన్లీ అనుకుని ఐ స్టార్టెడ్ అప్ విత్ దిస్. మీరు అఫ్ కోర్స్ న్యాచురల్గా యూ లుక్ రిజంబుల్ సమ్ యాక్ట్రెస్. ఐఎమ్ ట్రైంగ్ టు రికాల్ ఎవరని చెప్పి, ఎవరో నటిలాగా ఉన్నారు మీరు. బట్ మీరు చాలా సింపుల్గా ఉన్నారు. ఎక్కడా మీకు అంటే బ్యూటిషియన్ హంగులు కానీ ఎక్సెస్ మేకప్ ఏమీ లేదు, చాలా సింపుల్గా ఉన్నారు. సో వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ ఆన్ బ్యూటీ అని అడగడానికి అడుగుతున్నాను అది. As always I repeat confidence, inner confidence. హరిత గారు ఏమనుకోనంటే ఒక మాట అంటాను, రాగానే ఎక్కువ తెలుగు అమ్మాయిలు కనిపించారు. మామూలుగా లేకపోతే అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు పాపం ఉంటారు ఉద్యోగాల కోసం, కానీ వాళ్ళకి చెప్పేది మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. సో ఇదేమైనా డెలిబరేట్ కాన్షియస్ చాయిసా? ఆ చాయిస్ అనేం లేదు, కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే మన వాళ్ళు బాగా చేస్తారండి, చెప్పి చేయించుకోవాలి కానీ చక్కగా చేస్తారు. సో మన లాంగ్వేజ్ అర్థం అవుతుంది, క్లయింట్ కంఫర్టబుల్గా మాట్లాడడానికి ఉంటుంది. సో నా ఆల్మోస్ట్ ఆల్ సెంటర్స్లో కూడా మీరు చూడగలిగితే అబ్బాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు అనే కన్నా వాళ్ళ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలని నా ఆలోచన. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం డెలివర్ చేసిన వాళ్ళకి అర్థం అవ్వాలి. అబ్బా నొప్పి వస్తుందనో, స్లోగా చేయమనో, ఇంకొంచెం ప్రెషర్ కావాలనో, ఆర్ ఎల్స్ బర్న్ అవుతుందనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అది చెప్పగలగాలి, వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. సో ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయని చెప్పి యునో ఐ స్టార్టెడ్ అప్ విత్ లెట్ మీ టేక్ మై పీపుల్. మన తెలుగు వాళ్ళని కొంచెం మోరోవర్ మన వాళ్ళకి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళని గ్రో అంటే ఆ గ్రోయింగ్ అప్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంది, మన ఫీల్డ్ లో ఉంది అండి. సామాన్యంగా చాలా మంది నార్త్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు, బట్ ఆల్మోస్ట్ ఇవాగలో అంతా కూడా తెలుగు పీపుల్. అండ్ హిందీ వాళ్ళు తెలుగు నేర్చేసుకున్నారు అందరూ కూడా చక్కగా. గ్రేట్ థింగ్. అండ్ వి విష్ యూ గ్రేట్ సక్సెస్ హరిత రెడ్డి గారు. సో దట్ హివాగా అంటే క్లినిక్ అండ్ సలాన్ అన్ని చోట్ల దర్శనం ఇవ్వాలి అండ్ అందరికీ అందుబాటులోకి రావాలి. అండ్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ అండ్ మ్యాన్ ఆల్సో, ఇది యూనిసెక్స్ సలాన్, మళ్ళీ చెప్తున్నాను. అందరు మామూలుగా అందం అంటే మనకు మాత్రమే ఇచ్చారు ఆ జాబ్ అనిపిస్తుంది, అంటే లేడీస్. ఆల్ ద క్లినికల్ సర్వీసెస్, ఆల్ ద సలూన్ సర్వీసెస్ ఆర్ ఫర్ బోత్ men and women. Both women and men. That's a wonderful thing. And first of all, combining both of them, it's a great idea which nobody else offers. Why salon, why combination of clinic అంటే నేను స్టార్ట్అప్ చేసింది salon తో. I wanted to include a clinic. Yes, a combination of salon and clinic is simple. And it's a different wings andi. Clinic anta vera wing untadi. It is not combination. It is a combination once you enter in work. Tarvata these wings are different. Wings are different, yeah. And but ante dendi idi veru wings ee staff anta kuda different. Meeku akkadanta clinical doctors, nurses anta atu untaru ala. చాలా చాలా యూనిక్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అసలు. అంటే మన దేశంలో ఐ డోంట్ నో ఆఫ్ ఎనీ అదర్ బ్రాండ్ ఇలాగా ఒకవైపు క్లినిక్ ఇంకోవైపు సలాన్ ఆఫర్ చేసే వాళ్ళు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ జర్నీ విత్ అస్ ఇవాళ, షేరింగ్ యువర్ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ మీ బిజినెస్ సీక్రెట్స్ అని కూడా మేము లాగాము కొన్ని. అంటే యాక్చువల్లీ గుడ్ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు యూ లెర్న్ దిస్ యాజ్ యూ లైఫ్ టాట్ యూ. జీవితం నేర్పించిన బంధాలు ఎలా ఉండాలి, స్టాఫ్ని ఎంతవరకు ట్రైన్ చేయాలి, ఎంత మనం ఇంటర్ఫియర్ అవ్వాలి, అన్నీ కూడా మీ దీనిలో నేర్చుకుంటూ ఒక బ్యూటిఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేశారు హరిత గారు. వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.